హాయ్ అండి, మీలో ఎంతమందికి అమ్మమ్మలు వండే కలగలుపు కూర అంటే చాలా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. దానికి కావాల్సిన ఏంటో చూద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, చేపలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, చింతపండు, కొత్తిమీర. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ చిన్న చేపలు ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, సాల్ట్, కారం ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే సగం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకున్న 2 మినిట్స్కే మనకి ఇలా కర్రీ అనేది సగం ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా బెండకాయ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత దీన్ని 2 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు జీలకర్ర, ఎల్లుల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ అయిన తర్వాత దీనికి ఒకసారి తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత 1 మినిట్కి మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి. కాసేపు ఇలా మగ్గనివ్వాలి. దీంట్లో ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 1 మినిట్కి మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీ కూడా. దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది వైట్ రైస్తో సూపర్ ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. అమ్మమ్మల చేతి కలగలుపు కర్రీ. థ్యాంక్ యూ ఆల్.